ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 టన్నుల వెండి అమ్ముడుపోయింది. అది కూడా వారం రోజుల గ్యాప్ లో. ఇంతకీ అసలు ఇంత పెద్ద ఎత్తున సిల్వర్ సేల్స్ ఎలా పెరుగుతున్నాయి? ప్రత్యేకమైన కారణం ఉందా? ఉంటే ఏంటది? వాచ్ ది స్టోరీ. బంగారం పెరిగింది, వెండి పెరిగింది. లాభం పిండుకోవడానికి అయితే మరి వెండి ఒక్కదాన్ని ఎందుకు అమ్ముతున్నారు? ఒక్క వారంలోనే 100 టన్నుల సిల్వర్ సోల్డ్. సిల్వర్ మెటల్ రేట్లు సేమ్ గోల్డ్ లాగానే క్రమంగానే పెరుగుతూ వచ్చాయి. 2020లో కిలో 70,000 వరకు పెరిగిన వెండి ధర ఆ తర్వాత తగ్గుముఖం పట్టిన 2023 నుంచి గేర్ మార్చేసింది. 2024లో తొలిసారిగా 1,00,000ను దాటిన కేజీ వెండి ధర కొద్ది కాలంలోనే 1,80,000 దాటింది. అలా 2025లో రజతం లోహం ధర రెట్టింపై బంగారం కంటే ఎక్కువ లాభాన్ని పంచింది. వెండి రేటు కేజీకి 2010కి ముందు 30,000 లోపు ఉండగా 2020 నాటికి 70,000 వరకు ఉంది. 3 ఏళ్ల క్రితం అంటే 2022లో 55,000కు సమీపంలో ఉండగా తొలిసారిగా 1,00,000 మార్క్ దాటింది మాత్రం 2024లో. ఇక ఇప్పుడు చూస్తే 1,90,000 పైనే పలుకుతోంది. అందుకే అనేక మంది పెట్టుబడిదారులు, గృహిణులు తమ వద్ద ఉన్న పాత వెండిని విక్రయించి లాభాలు స్వీకరించేందుకు మొగ్గు చూపుతున్నారు. అసలు ఇప్పటిదాకా పట్టించుకోకుండా ఉన్న పాత వెండి వస్తువులు, వెండి దిమ్మెలు, పాత ఆభరణాలు అమ్మేస్తున్నారు. సాధారణంగా నెలవారీగా 10 నుంచి 15 టన్నుల పాత వెండి మాత్రమే మార్కెట్లోకి వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో ఒకే వారంలో ఏకంగా 100 టన్నుల వెండి అమ్మకానికి వచ్చింది. ఇది సగటు కంటే దాదాపు 10 రెట్లు అధికం కావడం విశేషం. అదేంటి మరి? లాభం కోసమే అయితే బంగారం కూడా అమ్మాలంటారు కదా. అక్కడే ఉంది అసలు పాయింట్. బంగారం ధరించినంత దర్జాగా వెండిని ధరించరు. అలాగే లోన్ కూడా బంగారంపై ఇస్తారు కానీ సిల్వర్ పై లోన్ ఇవ్వడం లేదు. ఈ మధ్యనే కాస్త ప్రారంభమైంది కానీ ఇంకా బ్యాంకులు, వ్యాపారులు సిల్వర్ లోన్ అనేది ఆహ్వానించడం లేదు. బంగారాన్ని చూసినంత మోజుగా వెండిని చూడరు. అందుకే వీలైనంత సొమ్ము చేసేసుకుంటే మళ్ళీ ఆ తర్వాత తగ్గాక కొనుక్కోవచ్చు అనేది ఇన్వెస్టర్లు, ట్రేడర్ల ప్లాన్. అలానే కరెక్షన్ భయం కూడా ఒకటి వెంటాడడం మరో కారణంగా చూడాలి. ఇక బంగారంలానే వెండి ధరలు కూడా పెరగడానికి కేవలం దేశీయ డిమాండే కాదు, అంతర్జాతీయ కారకాలు కూడా ఉన్నాయి. 2020 నుండి ప్రపంచవ్యాప్తంగా వెండి డిమాండ్ సరఫరా కంటే ఎక్కువగా ఉంది. వెండిని చాలా తక్కువగా నేరుగా తవ్వుతారు. ఇది ఎక్కువగా బంగారం, సీసం, జింక్ వంటి వాటి తవ్వకాలలో బై ప్రోడక్ట్ అంటే ఉప ఉత్పత్తిగా తయారవుతుంది. అందుకే సిల్వర్ మైనింగ్ వెంటనే కుదరదు. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి పరిశ్రమల్లో వెండి వినియోగం పెరుగుతోంది. ఇది కూడా వెండి గిరాకీని పెంచుతోంది. విశ్లేషకుల అంచనా ప్రకారం వెండి ధరల పెరుగుదల ఇక్కడితో ఆగేలా లేదు. సరఫరా కొరత మరింతగా పెరుగుతూ ఉండడంతో కిలో వెండి ధర త్వరలో 2 లక్షల మైలురాయిని దాటుతుందని అంటున్నారు. అంతేకాదు 2026లో అయితే ఏకంగా రెట్టింపు కూడా అవుతుందనే అంచనా ఉంది. అయినా సరే ప్రాఫిట్ బుక్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. ఇదే 100 టన్నుల వెండి అమ్మకానికి కూడా ప్రధాన కారణం.